బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల హత్యా బెదిరింపులు ఏ రేంజ్లో సంచలనం సృష్టిస్తున్నాయో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన కత్తి దాడి కూడా అంతే సంచలనం అయింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ చెందినటువంటి ఒక వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడి మరీ సైఫ్ని కత్తితో దాడి చేయడం అత్యంత దారుణం అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ కేసులో రోజుకు ఒక వార్త వెలుగులోకి వస్తుంది. అటు పోలీసులే కాదు ఇటు ప్రజలను కూడా ఈ వార్తలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద జనవరి 16వ తేదీన బాంద్రాలోని ఆయన నివాసంలో ఆగంతకుడు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ప్రవేశించాడు. తన భార్య కరీనా కపూర్తో కలిసి 12వ అంతస్తులో వారి బెడ్రూమ్లో నిద్రిస్తూ ఉండగా అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ఇంట్లో అలికిడి వినిపించింది. వెంటనే సైఫ్ 11వ అంతస్తులోకి వచ్చాడు. అక్కడ తన పిల్లలు తైమూరు, జహంగీర్ల సంరక్షకులుగా ఉన్న వారి మీద ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు. అక్కడికి సైఫ్ అలీ ఖాన్ రాగానే ₹1,00,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో సైఫ్ అలీ ఖాన్ నిరాకరించడంతో ఇష్టం వచ్చినట్టు కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత తోపులాట జరగగా సైఫ్ అలీ ఖాన్ సంరక్షకురాల సాయంతో ఆగంతకుడు గదిలోకి నెట్టేసి గడిపెట్టేశాడు. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ తన 7 ఏళ్ల కుమారుడు లీలావతి హాస్పిటల్ తీసుకెళ్లారు. వైద్యులు 2 సర్జరీలు చేసి వెన్నుముకలో ఉన్న కత్తి ముక్కను కూడా తొలగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పట్టి మరీ అతడు షరీఫుల్ ఇస్లాం హెఫేబాజ్గా గుర్తించి అరెస్ట్ చేశారు. ఇకపోతే అతను ఫోన్పే ఉపయోగించి కొనుగోలు చేసినటువంటి పరాటా, వాటర్ బాటిల్ ఆధారంగా థానేలో ఉన్నట్టు గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి ముంబై కోర్టులో హాజరుపరిచారు. అంతేకాకుండా ఇటీవల ఇతనికి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీని ఆదేశించింది కోర్టు. నిందితుడిని పోలీసులు విచారిస్తూ ఉండగా అటు నిందితుడు చెప్పిన విషయాలకి పని మనిషి కరీనా కపూర్ చెప్పిన విషయాలకి పొంతనే లేదని పోలీసులు ఒక పెద్ద అనుమానాన్ని వ్యక్తం చేస్తూ భారీ ట్విస్ట్ రివీల్ చేశారు. రాత్రిపూట ఆగంతకుడి రూమ్లో బంధించినట్లుగా పని మనుషులు చెప్పగా మళ్ళీ అతను డోర్ తీసుకుని ఎలా పారిపోయాడు? అంతేకాకుండా కరీనా ఘటన రోజు రాత్రి తన భర్తతో పాటు ఇంట్లో ఉంది. అలాగే ఆమె సోదరి కూడా అదే ఇంట్లో ఉన్నట్టు సమాచారం. అయినా సరే 7 ఏళ్ల కొడుకుతో భర్త ఆసుపత్రికి ఎలా పంపించిందనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఘటన జరిగిన తర్వాత కరీనా కపూర్ మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్ళడం, ఘటన జరిగిన తర్వాత పని మనిషితో మాట్లాడుతూ టైంపాస్ చేయడం అన్నీ అనుమానాస్పదంగా మారాయి. దీని వెనక కరీనా కపూర్ యొక్క హస్తం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు భర్తను చూపించాల్సిన అవసరం కరీనాకి ఏముంది అనే కోణంలో ఆరా తీస్తూ ఉండడం గమనార్హం. ఏదేమైనా సైఫ్ అలీ ఖాన్ కత్తికి సంబంధించి రకరకాల అనుమానాలు దారితీస్తున్నాయి. మరోవైపు ఒకవేళ ఆగంతుకుడు పలుమార్లు కత్తిపోట్లు పొడిస్తే అతని శరీరం మీద కూడా రక్తం మరకలు ఉండాలి, కానీ అవేమీ కనిపించలేదు. మరోవైపు ఇది ఒకరు చేశారా లేక ఇంకా ఉన్నారా అనే దాని మీద పోలీసులు విచారణ చేపట్టారు. బాంద్రా పోలీసులు పని మనిషి చెప్పిన దానికి కరీనా చెప్పిన దానికి వ్యత్యాసం ఉందని అనుమానిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ కేసులో కరీనా పాత్ర మెయిన్గా ఉన్నదా అన్న కోణంలో మాత్రం పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సైఫ్ అలీ ఖాన్ తొలుత హీరోయిన్ అమృతా సింగ్ని 1991లో పెళ్లి చేసుకున్నారు. సైఫ్ అమృతాలకి సారా ఇబ్రహీం సంతానం ఉన్నారు. 2004లో వారికి డైవర్స్ అయింది. ఆ తర్వాత కరీనా కపూర్తో రిలేషన్లో ఉన్న సైఫ్ అలీ ఖాన్ 2012లో కరీనా కపూర్ని పెళ్లి చేసుకున్నారు.